నియంత్రణ చేయాలంటే టైం పడుతుంది. అలవాటు అయిపోయింది. సాయంత్రం అయితే గంజాయి తీసుకో వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్టులు. మెదక్ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన కోవట్టులు పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కోవట్టు వ్యవస్థ కారణంగానే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చెప్పారు. పార్టీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కొందరు నేతలు పక్కకు వెళ్లి బీఆర్ఎస్ నాయకులకు కీలక సమాచారం చేరవేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు పార్టీని లోపల నుంచే బలహీనపరుస్తున్నాయని, దీనిపై అధిష్టానం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అతనికే కమాండ్ ఉంది. ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో ఉండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవట్స్. ఈ కోవట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు కోవట్లుండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని. మాకు ప్రాపర్గా మేము గెలిచినప్పటికీ, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ మాకు ప్రాపర్గా క్యాడర్ లేకుండే. ఇవాళ గొప్పతనం ఏంటంటే 75% మెదక్ నియోజకవర్గంలో మా సర్పంచ్లు వచ్చిండ్రు. రేపు వాళ్ళ ద్వారా మాకు అండ, మా లీడర్షిప్ పెరుగుతుంది. రేపు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 90 కాదు 100% గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఇక్కడ పనిచేస్తున్నాం, కానీ టీఆర్ఎస్ ఇప్పటికి కూడా మా ప్రభుత్వమే ఉందనే విధంగా డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకే రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి, హోంమంత్రి అనిత పట్టుదలకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ నియామక ప్రక్రియ వేగంగా పూర్తవడం ప్రభుత్వ నిర్ణయాత్మకతను స్పష్టంగా చూపుతోందని అన్నారు. నియామకాలు పొందిన అభ్యర్థుల్లో మహిళలు కూడా ఉండటం ఆనందకరమైన విషయమని పవన్ తెలిపారు. పోలీస్ విభాగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం ద్వారా భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి. మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్లో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది. మనకి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మాన ప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు ఎక్కువగా మాట్లాడే మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూ పథకానికి పేరు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ఉంటుందని తెలిపారు. పేరు మారినంత మాత్రాన పథకం లక్ష్యం ఎక్కడా మారలేదని, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పేరు మార్పును రాజకీయ కోణంలో చూడటం సరికాదని మంత్రి అన్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో కోట్లాది కుటుంబాలకు ఈ పథకం జీవనాధారంగా నిలిచిందని చెప్పారు. అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా, వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏ విధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు, వీళ్ళు సిహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆ డేటాను
టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్య తీసుకోలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వెనుక బీజేపీ ప్రభుత్వ దురుద్దేశం ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గాంధీ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఈడీ, సిబిఐ, ఈసీ వంటి రాజ్యాంగ సంస్థలను బీజేపీ రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఈ సంస్థల దుర్వినియోగంపై స్పష్టమైన సందేశం ఇస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దేశానికి హానికరమని చెప్పారు. కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈరోజు వాళ్ళ సొంత ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కార్యకర్తల్లాగా వాడుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా మీరు ఎస్ఐఆర్ చూసిర్రు, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎటువంటి లావాదేవీలు జరగలేదు, ఎటువంటి ప్రాపర్టీ మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ అసెట్స్ కానీ ట్రాన్స్ఫర్ కాలేదు. మీరు ఉట్టిగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించే దిశగా మీరు నోటీసులు ఇవ్వమని చెప్పి కోర్టుకు పోతే కోర్టు చివాట్లు పెట్టి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పడాన్ని చూస్తుంటేనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇకనైనా వైఖరి మార్చుకొని ఇకనైనా ఉన్న వ్యవస్థలను ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడానికి ఈ ఈడీలను, సిబిఐలను వీటిని వాడాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లను, తర్వాత ఎలక్షన్ కమిషన్లను కానీ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ పార్టీ మనుగడ కోసం ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దనేది ఈరోజు తెలిసింది. ఈరోజు పొద్దున నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే ఆ కేసుని కోర్టు కొట్టివేయడం జరిగిందో, పంచాయతీ ఎన్నికలలో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ సొంత పత్రికల్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రచార యుద్ధానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయని బాల్మూరి వెంకట్ అన్నారు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండా పత్రికలు, సోషల్ మీడియా వేదికను తమను తాము గొప్పగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించారు. పోలీసు అధికారులను తిడుతారు, అక్కడ ఉన్న సిఐ గారిని విమర్శించి మాట్లాడతారు. అరే ముందు నీ ఇంట్లో పరిస్థితి ఎంతో చక్కదిద్దు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన్నుకుంటుర్రు, మీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని మీ కార్యకర్తలు మీ సొంత పార్టీ నాయకులు కొడుతుండ్రు, ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకుంటుర్రు. నీ ఇంట్లో పరిస్థితి చక్కదిద్దకుండా నీ చెల్లెని నీ పైన ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పవు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బయట తన్నుకొని, రోడ్ల పైన గల్లాలు పట్టుకొని తన్నుకొని ఇళ్ల పైన దాడి చేస్తుంటే దాళ్ళని పిలిచి మాట్లాడవు. ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో గెలిచిన కొంతమంది సర్పంచ్ అని పక్కన పెట్టుకొని సంఘాలు గుద్దుకొని నేనేదో ఉద్ధరించినా, నేనేదో పీకినా, నేనేదో పొడిచినా అని చెప్పి ప్రెస్ మీట్ పెడుతూ సిగ్గు ఉండాలి నీకు. గెలిచిన సర్పంచ్ అని కేసీఆర్ గారు అదే పద్ధతిలో, నువ్వు అదే పద్ధతిలో కొంతమంది సర్పంచ్ యునానిమస్ పిలిచి మీటింగ్ పెట్టుకుంటారంటే దాన్ని ఏ రకంగా తర్వాత ఎలక్షన్స్ ప్రభావితం చేయడానికి మీరు ప్రయత్నిస్తుందో అర్థమవుతుంది. ఇప్పటికన్నా ఈ యొక్క చిల్లర చేష్టలు ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుందని ఆమె చెప్పారు. ప్రజల నుంచి కాంగ్రెస్ కు స్పష్టమైన మద్దతు లభించిందని, ఈ విషయాన్ని చూసి రాజకీయ ప్రత్యర్థులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం కారణంగా కొన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైందని సీతక్క తెలిపారు. అయినప్పటికీ ప్రజలు ఇచ్చిన విశ్వాసమే కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణమని చెప్పారు. వర్గం నుంచి, ములుగు మండలం నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడి సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరి జెండాలు పట్టుకొని ఎగిరే ఆ టీఆర్ఎస్ నాయకుల సొంత గ్రామం, నా మీద నిలబడ్డ వాళ్ళ సొంత గ్రామం కాల్వపల్లిలో కూడా కాంగ్రెసే విజయం సాధించింది. కానీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సమ్మక్క తల్లి జాతర కోసం అంటే రాళ్లను చూసి మొక్కుతారా, అది అని మాట్లాడుతుంది ఆ తల్లి మహబూబాద్ నుంచి. సహించలేక ఆ మాజీ మంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ ఆమె నోరు బారేసుకుంటుంది. ఆమెకేందో నువ్వు చేసినావు జాతరలు, ఏం చేసినావో తెలుసు, ఏం అనుభవించినావో తెలుసు నీకు.
కాబట్టి తప్పుడు ప్రచారం చేయడం మానుకు. వైసీపీ పాలనలో రాజకీయ కక్షతో నిషేధిత జాబితాలో చేర్చిన భూముల అంశాన్ని సమగ్రంగా సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కారణం లేకుండా అనేక భూములను నిషేధిత జాబితాల్లో చేర్చి రైతులు, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన విమర్శించారు. భూముల లావాదేవీలు నిలిచిపోయి యజమానులు మానసిక, ఆర్థిక ఒత్తిడికి లోనయ్యారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టామని మంత్రి తెలిపారు. రికార్డులు, ఆధారాలు పరిశీలించి నిజమైన యజమానులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిగిన పొరపాట్లు వీటన్నిటిపైన కూడా ప్రతి జిల్లాలో కూడా సమీక్షించి త్వరగా దీన్ని ఆ సమస్య పరిష్కారం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారి ప్రజలకే అవకాశం ఇచ్చి వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించడమే కాకుండా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏవైతే ఇతర శాఖలతో అంటే ప్రత్యేకంగా దేవాదాయ శాఖతో అనుసంధానమైన కొన్ని సమస్యలపైన వారం నుంచి 14 రోజుల సమయం వాటికి గడువుగా మేము ఒక సిస్టమేటిక్ విధానంలో వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. పెద్ద సమస్య కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి. ఆక్వా రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయల మేర విద్యుత్ రాయితీలు అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ రాయితీలతో మత్స్యకారులు, ఆక్వా రైతులకు గణనీయమైన ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వ్యయం తగ్గడంతో ఉత్పత్తి ఖర్చులు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయని తెలిపారు. ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కీలకంగా మారిందని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం చేయాలో చేస్తామని చెప్పాం. ఇప్పటికి 48% రిజిస్ట్రేషన్ చేశాం. ఆక్వా రంగానికి 3-4 శాఖలతో సంబంధం. మీకు నీరు కావాలంటే ఇరిగేషన్ శాఖ ఇవ్వాలి, మీకు కరెంట్ కావాలంటే ఎలక్ట్రిసిటీ శాఖ ఉండాలి. ఈ విధంగా 2-3 శాఖలతో సంబంధం కాబట్టి మేము వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. కానీ అనుకున్న స్థాయిలో అవ్వటం లేదు. ఈ రంగానికి అవసరమైనటువంటి శాఖలందరితో కలిసి ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు మాట్లాడుకొని ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రత్యేక. రుషికొండ ప్యాలెస్ నిర్వహణపై టాటా సంస్థతో పాటు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్యాలెస్ నిర్వహణను పూర్తిగా ప్రొఫెషనల్ విధానంగా చేపట్టి పర్యాటకాభివృద్ధికి వినియోగించుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులు సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, అదే సమయంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి తెలిపారు. రుషికొండ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం, వచ్చాయి. సీరియస్గా ఒక 4-5 మేజర్ సంస్థలు వచ్చినాయి. టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారెన్ కంపెనీలు రావడం, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ కేపబిలిటీస్ మీద కూడా ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది మళ్ళీ ఒక 1 వీక్ లోపలే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయమని చెప్పాం. టాటా సంస్థ అయితే ఒక కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కూర్చుని ఇంకా వీక్లీ ఎవ్రీ 15 days దాని మీద ప్రోగ్రెస్ చేసి సాధ్యమైనంత తొందరలోనే దాని మీద ఒక 2-3 ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా విద్యార్థులు చదువుతో పాటు చరిత్రపై కూడా అవగాహన కలిగి ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏలూరులో జిల్లా పురావస్తు ప్రదర్శనశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను తెలుసుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న మార్పులు, పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. గతాన్ని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తును మెరుగ్గా నిర్మించుకోవచ్చని అన్నారు. పురావస్తు ప్రదర్శనశాలలు యువతలో చరిత్రపై ఆసక్తిని పెంచడమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి చెప్పారు.
భారత ప్రభుత్వం మనకి రమారమి 4 కోట్లు ఇస్తే ఇక్కడ స్థానికంగా 1 కోటి రూపాయలు ఇచ్చి మొత్తంగా 5 కోట్లతో ఒక అద్భుతమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది భావితరాల వారికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఈ రకమైనటువంటి పురావస్తు ప్రదర్శనశాలకు గాని సంగీత నృత్య కళాశాలకు గాని సంపూర్ణంగా సహకరిస్తుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 2017లో మనకి పోలవరం దగ్గర రుద్రమకోట దగ్గర తవ్వకాలు జరిగితే అక్కడ లభించినటువంటి అవకాశాలు చాలా సరైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉగాది పురస్కారాలు కానీ కందుకూరు వీరేశలింగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పురస్కారం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్. పిచ్చెక్కుతుంది. వీళ్ళని మార్చాలంటే చాలా